నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఏపీ రాజకీయ రణక్షేత్రంలో మరో బిగ్ ఫైట్ కు కౌంట్ డౌన్ స్టార్ట్. అమరావతి వేదికగా రేపటి నుంచి అసెంబ్లీ వార్ మొదలు కాబోతోంది. అధికార కూటమి కాలు దూతుంటే విపక్ష వైసీపీ మాత్రం ఇంకా సందిగ్ధంలోనే ఉంది. అసెంబ్లీకి రావడం వ్యూహమా లేక ముఖం చాటేయడం భయమా? లడ్డూ వివాదం సెగ నుంచి సూపర్ 6 హామీల వరకు సభ దద్దరెళ్లడం ఖాయం. ప్రజాస్వామ్య దేవాలయంలోకి జగన్ అడుగు పెడతారా లేక పలాయన మంత్రం జపిస్తారా? సవాల్ ఒకరిది, సమాధానం ఎవరిది? అసెంబ్లీలో అసలు సిసలైన పొలిటికల్ హై డ్రామాకు తెరలేవబోతున్న ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. కాలం గడుస్తోంది, కానీ విపక్షం వైఖరిలో మాత్రం ఇసుమంతైనా మార్పు కనిపించడం లేదు. ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి దాదాపు 20 నెలలు గడుస్తున్న తరుణంలో జరుగుతున్న ఈ బడ్జెట్ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గవర్నర్ ప్రసంగంతో మొదలయ్యే ఈ సమావేశాలు రాష్ట్ర భవిష్యత్తుకు దిక్సూచిగా మారతాయని ప్రభుత్వం భావిస్తుంటే, విపక్ష వైసీపీ మాత్రం ఇంకా సందిగ్ధంలోనే కొట్టుమిట్టాడుతూ ఉండడం గమనార్హం. గత 2 ఏళ్లుగా అసెంబ్లీ సమావేశాల పట్ల ఆ పార్టీ ప్రదర్శిస్తున్న అంటీముట్టని వైఖరి ఈసారి కూడా పునరావృతం అయ్యే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్య దేవాలయం తలుపులు తెరుచుకుంటుంటే బాధ్యతగల ప్రతిపక్షం మాత్రం వెనకడుగు వేయడం చర్చనీయాంశమైంది. అసెంబ్లీ సమావేశాలంటేనే ప్రజా సమస్యలపై చర్చ, ప్రభుత్వ పనితీరుపై సమీక్ష. కానీ వైసీపీ వ్యూహం మాత్రం దీనికి భిన్నంగా కనిపిస్తోంది. గవర్నర్ ప్రసంగం ఉండే తొలి రోజు సమావేశానికి హాజరు కావాలని వైసీపీ నిర్ణయించింది. అయితే ఆ తర్వాతి రోజుల్లో జరిగే కీలకమైన చర్చల్లో పాల్గొనే అంశంపై మాత్రం ఆ పార్టీ ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేకపోతోంది. ఇది వ్యూహమా లేక భయమా అన్నది రాజకీయ విశ్లేషకులకు సైతం అంతుచిక్కని ప్రశ్నగా మారింది. కేవలం మొక్కుబడి హాజరుతో సరిపెట్టి అసలు సిసలైన చర్చకు దూరంగా ఉండడం ద్వారా వైసీపీ ప్రజలకు ఏ సంకేతం ఇవ్వాలనుకుంటోంది? చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు సమయం గడిచిపోయాక నివారించడం కంటే దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమమని రాజకీయ పెద్దలు సూచిస్తున్నారు. కానీ వైసీపీ అధినాయకత్వం మాత్రం ఇంకా పాత పంథాలోనే సాగుతున్నట్లు అర్థమవుతోంది. మరోవైపు అధికార కూటమి ప్రభుత్వం మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. తమ పాలనలో తాము సాధించిన ప్రగతిని, అమరావతి నిర్మాణంలో వచ్చిన వేగాన్ని, పోలవరం పనుల్లో పురోగతిని అసెంబ్లీ వేదికగా ఆవిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఏ అంశమైనా సరే చర్చకు మేము రెడీ అంటూ అధికార పక్షం విపక్షానికి బాహాటంగానే సవాల్ విసురుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేస్తూ విపక్షం అడిగే ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పేందుకు మంత్రులను సన్నద్ధం చేసింది. ప్రభుత్వానికున్న ఈ ధైర్యం వైసీపీ శిబిరంలో వణుకు పుట్టిస్తోందన్నది కాదనలేని సత్యం. అసెంబ్లీలో వాస్తవాలు మాట్లాడితే తమ వైఫల్యాలు ఎక్కడ బయటపడతాయో అన్న భయం విపక్షాన్ని వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడం వెనుక కేవలం రాజకీయ కారణాలే కాదు, అంతకు మించిన ఆవేదన కూడా ఉంది. 2024 ఎన్నికల్లో సీట్లు తగ్గినా తమకు 40% పైగా ఓటు బ్యాంక్ ఉందని, అంటే దాదాపు సగం మంది ప్రజలు తమ వెంటే ఉన్నారని వైసీపీ బలంగా వాదిస్తోంది. కోట్లాది మంది ప్రజల మద్దతున్న నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా కేవలం సాంకేతిక కారణాలు చూపి అవమానించడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. సభలో మైకివ్వరు, మాట్లాడే అవకాశమివ్వరు. పైగా అధికార పక్షం మొత్తం ఒకటై వ్యక్తిగత దూషణలకు దిగుతుంటే అక్కడ కూర్చొని అవమానాలు భరించడం అవసరమా అన్నది వారి ప్రశ్న. నిబంధనల సాకుతో బలమైన ప్రతిపక్ష గొంతు నొక్కేయాలని చూస్తున్న కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి నిరసనగానే అసెంబ్లీకి దూరంగా ఉంటున్నామని, ఇది భయం కాదని ఆత్మగౌరవ పోరాటమని వైసీపీ స్పష్టం చేస్తోంది. ఇక్కడ వైసీపీ ద్వంద్వ వైఖరిని మనం స్పష్టంగా గమనించవచ్చు. ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకున్న అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్న జగన్ పరోక్ష సభ అయిన శాసనమండలి సమావేశాలకు మాత్రం హాజరవుతున్నారు. అక్కడ తమకు బలం ఉందని, తమ గొంతు వినిపించవచ్చని భావిస్తున్నారు.
కానీ రాష్ట్ర బడ్జెట్ని ఆమోదించేది, కీలక చట్టాల్ని చేసేది, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది అసెంబ్లీలోనే అన్న కనీస స్పృహను విస్మరిస్తున్నారు. ప్రధాన యుద్ధ క్షేత్రాన్ని వదిలేసి రక్షణ కవచం వెనుక దాక్కుని రాజకీయాలు చేయడం పలాయనవాదానికి నిదర్శనం. మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని చెప్పుకోవడం, అసెంబ్లీలో మాత్రం ఖాళీ కుర్చీలతో దర్శనమివ్వడం. ఈ వైరుధ్యం ప్రజల్లో ఆ పార్టీ పట్ల నమ్మకాన్ని మరింత సన్నగిల్లేలా చేస్తోంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో అత్యంత పేలుడు పదార్థంలా మారిన అంశం తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదం. శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు వాడారంటూ గత ప్రభుత్వంపై కూటమి నేతలు చేసిన ఆరోపణలు, దానికి ప్రతిగా వైసీపీ చేసిన ఎదురు దాడితో సభ దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తోంది. పవిత్రమైన నెయ్యిలో కల్తీ జరిగిందనడానికి తమ వద్ద ల్యాబ్ రిపోర్ట్లు, పక్కా ఆధారాలున్నాయని, తప్పు చేసిన వారిని బోనులో నిలబెడతామని అధికారపక్షం సవాల్ విసురుతోంది. అయితే వైసీపీ మాత్రం ఈ ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తోంది. దేవుడి పేరుతో కూటమి ప్రభుత్వం నీచ రాజకీయాలకు పాల్పడుతోందని, ప్రజల దృష్టిని మళ్లించేందుకే జంతువుల కొవ్వు అనే కట్టుకథ అల్లారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తారా అంటూ ఇటు కూటమి, అటు వైసీపీ పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్న వేళ అసెంబ్లీ వేదికగా ఆ నిజం నిగ్గు తేలుతుందా, లేక రాజకీయ రచ్చగా మారుతుందా అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇక్కడితో అయిపోలేదు. అసలు వార్ ఇప్పుడే మొదలైంది. అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే గత పాలన తీరుపై భయం ఒకవైపు, సోషల్ మీడియా చట్టంతో తమ గొంతు నొక్కేస్తారన్న ఆందోళన మరోవైపు విపక్షాన్ని వెంటాడుతోంది. కూటమి ప్రభుత్వం మాత్రం శ్వేతపత్రాలతో వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు సిద్ధమైతే, వైసీపీ మాత్రం సూపర్ 6 హామీల అమలు ఎక్కడంటూ ఎదురుదాడికి దిగుతోంది. 164 సీట్ల అఖండ మెజార్టీ ముందు 11 మంది నిలబడగలరా? ఇది పలాయనమా లేక ప్రజా తీర్పును అంగీకరించని వాస్తవమా? సభలో అసలు ఏం జరగబోతోంది? జగన్ మౌనం వెనుకున్నటువంటి అసలు ఆంతర్యం ఏంటి? వాడి వేడి చర్చకు దారితీస్తున్న ఆ వివరాలు కూడా తెలుసుకుందాం. గత 5 ఏళ్ల అధికారానికి, ప్రస్తుత అసెంబ్లీ హుందాతనానికి మధ్య ఉన్న తేడాని గమనిస్తే వైసీపీ ఎందుకు సభకు రావడానికి భయపడుతుందో ఇట్టే అర్థమవుతోంది. ఇటీవల మీడియా సమావేశాల్లో అంబటి రాంబాబు, జోగి రమేష్ వంటి సీనియర్ నేతలు వాడుతున్న భాష సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. వీధి రౌడీల్ని తలపించేలా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారే తప్ప నిర్మాణాత్మక విమర్శలు చేయడం లేదు. ప్రజా సమస్యలపై మాట్లాడమంటే ముఖ్యమంత్రిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. సభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు నెలకొల్పిన హుందాతనం, అక్కడ జరుగుతున్న అర్థవంతమైన చర్చలు ఈ బూతు రాజకీయాలకు ఏమాత్రం సరిపో. బయట మైకుల ముందు పేట్రేగిపోతున్న ఈ నేతలు సభలో ఆ గంభీర వాతావరణాన్ని, నిబంధనల్ని ఎదుర్కోలేకనే ముఖం చాటేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించబోయే మరో కీలక అంశం సోషల్ మీడియా చట్టం. భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో జరుగుతున్న అసత్య ప్రచారాలు, మహిళలపై అసభ్యకర పోస్టులకు అడ్డుకట్ట వేసేలా అసెంబ్లీలో కఠిన చట్టం చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇది తమ గొంతు నొక్కేందుకేనని, తమ సోషల్ మీడియా విభాగాన్ని టార్గెట్ చేసేందుకేనని వైసీపీ ఆందోళన చెందుతోంది. అయితే సామాన్యుల ఆత్మగౌరవ పరిరక్షణ కోసమే ఈ చట్టమని ప్రభుత్వం బల్లగుద్ది చెబుతోంది. ఈ బిల్లుపై చర్చ జరిగేటప్పుడు సభలో రగడ ఖాయంగా కనిపిస్తోంది. మరి వైసీపీ ఈ బిల్లును అడ్డుకుంటుందా లేక వాకౌట్ చేసి పారిపోతుందా అనేది చూడాలి. ప్రస్తుత అసెంబ్లీలో కూటమికి 164 సీట్ల అఖండ మెజారిటీ ఉంది. ఇంత భారీ సంఖ్యాబలం ముందు కేవలం 11 మంది సభ్యులు నిలబడగలరా అనే సందేహం వైసీపీలో వ్యక్తమవుతోంది. ప్రభుత్వం తమ మెజారిటీని అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాన్ని ఎగతాళి చేస్తోందని, నిర్మాణాత్మక చర్చకు ఆస్కారం ఇవ్వడం లేదని వైసీపీ నేతలు వాపోతున్నారు. స్పీకర్ కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నది వారి ఆరోపణ. సంఖ్యాబలం ఎలా ఉన్నా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే హక్కు ప్రతిపక్షానికుంది. కానీ సభలో తమపై మూకుమ్మడి దాడి జరుగుతుంటే అక్కడ ఉండటం వల్ల ఉపయోగం లేదని వారు భావిస్తున్నారు. ప్రభుత్వం తమకు మాట్లాడే స్వేచ్ఛను, రక్షణను కల్పిస్తే సభలో ఉండి పోరాడటానికి సిద్ధమేనని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు అంతర్గత చర్చల్లో అభిప్రాయపడుతున్నారు.
నేను ప్రజల గొంతుకునవుతాను అని నిత్యం చెప్పే జగన్ అసెంబ్లీలో మాత్రం ఎందుకు మౌనం వహిస్తున్నారు? సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకగా మారేందుకు ఆయన సుముఖత చూపించకపోవడంపై ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యేల్ని ఎన్నుకుంటే ఆ ఎమ్మెల్యేలు సభకు వెళ్లకుండా బహిష్కరించడం రాజ్యాంగ విరుద్ధం కాదా? పుండొక చోట ఉంటే మందు మరొక చోట వేసినట్లు సమస్యను అసెంబ్లీలో పరిష్కరించుకోవాల్సింది పోయి మీడియా ముందు గోడు వెళ్లబోసుకోవడం వల్ల ఫలితం ఉండదు. జగన్ తీసుకుంటున్న ఈ నిర్ణయం ఆయన పార్టీలోని మిగిలిన ఎమ్మెల్యేల్ని కూడా అయోమయంలో పడేస్తోంది. నాయకుడే రానప్పుడు తాము మాత్రం వెళ్లి ఏం చేయగలమని వారు మదనపడుతున్నారు. కూటమి ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాల్ని వైసీపీ ఆది నుంచి తప్పుబడుతూనే ఉంది. అవి వాస్తవ పత్రాలు కావని, కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రూపొందించిన ఎల్లో పేపర్స్ అని ఆ పార్టీ కొట్టిపారేస్తోంది. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని మరుగున పడేసి కేవలం అప్పుల్ని మాత్రమే హైలైట్ చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. సూపర్ 6 హామీల అమల్లో జరుగుతున్న జాప్యాన్ని, వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వం గత పాలనపై బురద చల్లుతోందని వారి వాదన. అసెంబ్లీ వేదికగా ఈ గణాంకాలపై తమ వర్షన్ వినిపించేందుకు అవకాశం ఇస్తే వాస్తవాల్ని నిరూపిస్తామని వైసీపీ సవాల్ చేస్తోంది. మరి ప్రభుత్వం వారి వాదనను ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుందనేది ఆసక్తికరం. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును శిరసావహించడం ఏ రాజకీయ పార్టీకైనా ప్రాథమిక లక్షణం. కానీ 2024లో ప్రజలిచ్చిన తీర్పును వైసీపీ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. మమ్మల్ని ప్రజలు ఓడించలేదు, మోసపోయారు అనే భ్రమలోనే వారు ఇంకా బతుకుతున్నారు. ఈ వైఖరే వారిని అసెంబ్లీకి దూరం చేస్తోంది. ఇంకా ప్రజా తీర్పుపై గౌరవం లేకుండా ప్రవర్తించడం విజ్ఞత అనిపించుకోదు. కూటమి ప్రభుత్వం మాత్రం ప్రజల తీర్పును గౌరవిస్తూ ఇచ్చిన హామీల్ని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. అహంకారం ఓడిపోతోంది, వినయం గెలుస్తుంది అనడానికి ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలే నిదర్శనం కాబోతున్నాయి. మరోవైపు ప్రభుత్వ గొప్పగా ప్రచారం చేసుకుంటున్న సూపర్ 6 పథకాలు ఆచరణలో సూపర్ చీటింగ్గా మారాయంటూ వైసీపీ నిప్పులు చెరుగుతోంది. అధికారంలోకొచ్చి 20 నెలలు గడుస్తున్నా అమ్మకి వందనం లేదు, మహిళలకు నెలకిస్తామన్నా నిధి జాడలేదు, ఖజానా ఖాళీ అయిందంటూ సాకులు చెబుతూ సంక్షేమాన్ని గాలికి వదిలేశారని విపక్షం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతోంది. సమావేశాల్లో అంకెల గారడీతో ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తే సహించేది లేదని హెచ్చరిస్తోంది. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఇప్పుడు గత ప్రభుత్వంపై బురద చల్లి తప్పించుకోవాలని చూస్తున్నారని, ఈ వైఫల్యాలను ఎండగడతామనే భయంతోనే తమను అసెంబ్లీలో మాట్లాడనివ్వడం లేదని వైసీపీ గట్టిగా వాదిస్తోంది. ఈ అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలవబోతున్నాయి. ప్రజలకు జవాబుదారీగా ఉంటూ ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వం ఒకవైపు, బాధ్యత మరిచి పలాయనవాదాన్ని ఎంచుకున్న ప్రతిపక్షం మరోవైపు. ఈ రెండు దారుల మధ్య తేడాను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అసెంబ్లీలో జరిగే చర్చలు, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. తిరుపతి లడ్డూ వంటి సున్నితమైన అంశాలపై ప్రభుత్వం ఎంత గట్టిగా నిలబడుతుందో, అభివృద్ధి విషయంలో ఎంత చిత్తశుద్ధితో ఉందో రాబోయే రోజుల్లో తేటతెల్లం కానుంది. వైసీపీ తన వైఖరి మార్చుకోకపోతే చరిత్రలో అసెంబ్లీకి రాని విపక్ష నేతలుగా మిగిలిపోవడం ఖాయమనేది కూటమి నేతల వాదన. అసెంబ్లీ సిద్ధం, ప్రభుత్వం సిద్ధం, మరి విపక్ష జాడెక్కడ? ఇదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ప్రజాస్వామ్యానికి ఊపిరి, ప్రశ్నించే గొంతుక. ఆ గొంతుక అసెంబ్లీలో వినిపించాలా లేక మీడియా మైకులకే పరిమితం కావాలా? సభలో జరిగేది చర్చోపచర్చలా లేక ఏకపక్ష దాడ? రేపటి నుంచి జరిగేటువంటి ఈ పరిణామాలు ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేయబోతున్నాయి. అసెంబ్లీలో కుర్చీలు ఖాళీగా ఉంటే నష్టపోయేది నాయకులు కాదు, తమ సమస్యలకు పరిష్కారం దొరకని సామాన్య ప్రజలు. పంతాలు పట్టింపులు మధ్య అసలు సమస్యలు గాలిలో కలిసిపోకూడదు. ఎందుకంటే రాజకీయ చదరంగంలో గెలుపు ఎవరిదైనా సరే, అంతిమంగా ఓడేది మాత్రం ప్రజాస్వామ్యం కాకూడదు.